4 సువార్తలలో అరిమతయి యోసేపు గురించి వ్రాయబడి ఉన్నది. అరిమతయి యోసేపు ఈ 4 వాక్య భాగాలలో మనము ఈయన గురించి చదవగలం. ఈ 4 వాక్య భాగాలు యేసు ప్రభు వారి సమాధి కార్యక్రమమును జరిపించినటువంటి సందర్భమే. అంతకు ముందు ఆయన గురించి మనం ఏమీ చదవము. ఈ సమాధి కార్యక్రమం జరిగించిన తరువాత కూడా ఆయన గురించి ఇక మనము చదవం. ఆయన అలా కనపడతాడు, ఈ కార్యక్రమాన్ని జరిగిస్తాడు, మళ్ళీ పరిశుద్ధ గ్రంథములో మనకు ఎక్కడా కూడా ఆయన కనిపించడు. దేవుడు ఆయనకు ఆ పని అప్పగించాడు, ఆయన ఆ పని పూర్తి చేసినట్లుగా మనం చూడగలం. ఇంకొక విచిత్రమైనటువంటి విషయము, ఆ యొక్క తలంపు దేవుడు నా మనసులోకి తీసుకొచ్చాడు. ఆలోచిస్తుంటే 33.5 సంవత్సరాలు ఆయనతో బహిరంగంగా తిరిగినటువంటి వారు ఈ సమాధి కార్యక్రమములో మనకు కనిపించరు. కొంతమంది స్త్రీలు కనపడతారు. కానీ అరిమతయి యోసేపు ఇక్కడ మత్తయి సువార్తలో ఏమని రాయబడి ఉంది? యేసు శిష్యుడుగానున్న అని రాయబడి ఉంటుంది. యేసు ప్రభు వారిని నమ్ముకున్న అరిమతయి యోసేపు ఎప్పుడూ బహిరంగముగా దేవుణ్ణి ఆరాధించలేదు. బహిరంగముగా నేను యేసు ప్రభు వారి బిడ్డను అని చెప్పుకోలేదంట. దేవుని వాక్యములో మరొక సువార్తలు ఏముంటుందంటే ఆయన రహస్యముగా ప్రభువును ఆరాధించాడు, రహస్యముగా దేవుణ్ణి సేవించాడంట. అలాంటి అరిమతయి యోసేపు మనకు యేసు ప్రభు వారి సిలువ తరువాత కనపడతాడు. బహిరంగంగా ఒప్పుకొని బహిరంగంగా ఆయనతో పాటు తిరిగిన వాళ్ళేమో ఈ సమయంలో కనిపించలేదు. ఇప్పుడు అప్పటి వరకు అసలు కనిపించకుండా ఉన్నటువంటి ఆయన ఈ సందర్భములో, ఈ సమయంలో తెర మీదకి వస్తాడు. ఈయన తెర మీదకి వచ్చినప్పుడు వారు తెర వెనక్కి వెళ్ళిపోయారు. వాళ్ళు తెర మీద ఉన్నప్పుడు ఈయన తెర వెనక ఉన్నాడు. తరువాత ఈయన ఈ కార్యక్రమం చేసిన తరువాత మళ్ళీ ఈయన కనపడలేదు. మళ్ళీ శిష్యులు బయటకు వస్తారు. దేవుని వాక్యం చాలా అద్భుతంగా ఉంటుంది. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే చాలా బాగుంటుంది. ఏదో ఊరక చదవడం కాదు, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాల. దివారాత్రులు దేవుని వాక్యమును ధ్యానం చేయువాడు ధన్యుడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఈ ఉదయకాల సమయములో దీన్ని నేను ధ్యానిస్తూ ఉంటే నా సమయం ఎలా వెళ్ళిపోయిందో నాకు తెలియదు. అలా సమయం వెళ్ళిపోతూ ఉన్నది, అంత బాగా ఉన్నది. ఈరోజు దేవుని వాక్యమును ధ్యానం చేస్తూ ఉంటే ఈ అరిమతయి యోసేపులో నుంచి కొన్ని ఆత్మీయ పాఠములను దేవుడు నాకు నేర్పించాడు. వాటిని ఈరోజు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మత్తయి సువార్తలో 27వ అధ్యాయం 57లో యేసు శిష్యుడుగానున్న అరిమతయి యోసేపు అని మనం చదువుతూ ఉన్నాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 38వ వచనములో ఆయన యేసు శిష్యుడిగా రహస్యముగా ప్రభువును సేవించినట్లుగా మనము అక్కడ చదవగలం. యోహాను సువార్త 19వ అధ్యాయం. అటు తరువాత యూదుల భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయి యోసేపు, ఇక్కడ మనం ఏం చదువుతున్నాం? ఆయన రహస్యముగా యేసు శిష్యుడిగా ఉన్నాడు. దానికి కారణం ఏంటంటే యూదులకు భయపడ్డాడంట. యూదులకు భయపడి ఆయన రహస్యముగా ప్రభువును సేవించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మనము ఇదే అధ్యాయములో మత్తయి సువార్త 27వ అధ్యాయములో మరొక మాట మనము యోసేపు గురించి చదువుతాం. ఆయన ధనవంతుడు అనే మాట చదువుతాం. ఈ 4 సువార్తలలో ఈ సందర్భమును గురించి చదివినప్పుడు చాలా విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు ఈయన గురించి రాయించాడు. ఆయన సన్హెడ్రిన్ సభలో సభ్యుడు,
సన్హెడ్రిన్ సభలో సభ్యుడు అంటే మనకిప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటాయి, అసెంబ్లీ అంటాం కదా, ఆ అసెంబ్లీ లాంటిదన్నమాట సన్హెడ్రిన్ సభ అంటే. లేకపోతే భారతదేశానికి పార్లమెంటు సభ లాంటిది, లేకపోతే సుప్రీంకోర్టు లాంటిది. ఈ సన్హెడ్రిన్ సభలో 70 మంది సభ్యులు ఉంటారు. చాలా ఉన్నతమైనటువంటి న్యాయస్థానం. చట్టాలైనా ఎవరికైనా జడ్జిమెంట్ ఇవ్వాలన్నా వీళ్ళే ఇస్తారు. అరిమతె యోసేపు సన్హెడ్రిన్ సభలో మెంబర్ అయి ఉన్నాడు. రెండవదిగా ఈయన సమాజంలో మంచి పేరు కలిగిన వాడు. ఆయన సజ్జనుడు అని రాయబడి ఉంటుంది. మరొక చోట ఆయన నీతిమంతుడు అని రాయబడి ఉంటుంది. ఆయన ఘనత వహించిన వాడని రాయబడి ఉంటుంది. యేసు ప్రభువారి భూస్థాపన కొరకు ఆయనను ధైర్యంగా పిలాతు దగ్గరికి వెళ్ళి యేసు దేహమును నాకిమ్మని అడిగాడు. ఆ దేహమును ఆయనే దించి ఆయనే మరి షాపుకు వెళ్ళి ఆ యొక్క నార బట్టలు కొన్ని తీసుకొచ్చినట్లుగా మనం చూడగలం. ఆయన తన కొరకు తొలిపించుకున్నటువంటి సమాధిని యేసు ప్రభు వారికి ఇచ్చి ఆ సమాధిలో ఆయనను దేహమును పెట్టినట్లుగా దేవుని వాక్యములో మనము చూస్తూ ఉన్నాం. చాలా అద్భుతమైన విషయాలు అరిమతె యోసేపును గురించి మనం చదవగలం. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే అరిమతె యోసేపు ధనవంతుడు అని మనం చదువుతూ ఉన్నాం. ఆ విషయాలు బైబిల్లో రాయబడలేదు, కానీ పురాతన పుస్తకాలలో ఒక విషయం అరిమతె యోసేపు గురించి రాయబడి ఉన్నది. అరిమతె యోసేపు పిలాతు దగ్గరికి వచ్చినప్పుడు పిలాతుకు అరిమతె యోసేపుకు జరిగిన ఆ సంభాషణ పురాతన పుస్తకాలలో రాయబడి వాటిని భద్రపరిచారంట. నేను దానిని ఈ వాక్యాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు చదివాను. అరిమతె యోసేపు యేసు దేహమును తనకిమ్మని అడగటానికి వెళ్ళినప్పుడు పిలాతు అన్నాడంట, యోసేపు నువ్వు పెద్ద పిసినారివి, యేసు ప్రభు వారిని సమాధి చేయాలంటే ఖర్చు అయింది, మరి సుగంధ ద్రవ్యాలు పుయ్యాలి, సన్నపు నార వస్త్రము చుట్టాలి, అంటే నార వస్త్రమును చుట్టాలి, సమాధి అవసరం, నీ సమాధిని ఇవ్వాలి, నువ్వెంతో మురిపంగా ఇష్టంగా తొలిపించుకున్నటువంటి సమాధి కూడా ఆయనకు ఇవ్వాలి. ఈయన బాగా పిసినారుడని పిలాతుకు కూడా తెలుసంట. అప్పుడు అరిమతె యోసేపు ఏమన్నాడంటే, సార్ నా సమాధిని ఇస్తానండి, కానీ ఆయన 3 రోజులే కదా నా సమాధిలో ఉండేదన్నాడంట. ఏమన్నాడంట? 3 రోజుల తర్వాత నా సమాధి మళ్ళీ ఖాళీ అయిపోద్ది కదండి అన్నాడంట. పిలాతుకి అక్కడ కూడా సువార్త అందింది. ఈ సంగతి బైబిల్లో లేదు, కానీ వేరే పుస్తకాలలో రాయబడి ఉన్నదంట. అది నేనేదో ప్రామాణికంగా తీసుకొని చెప్పటం లేదు, కానీ అది వాస్తవం. ఆ మాటలలో వాస్తవం ఉన్నది. యేసు ప్రభు వారు 3వ దినాన తిరిగి లేస్తానన్నాడు. ఇక్కడ మనము గమనించినట్లయితే, ఒకవేళ పిలాతు ఆ మాట అన్నట్లయితే, నువ్వు పిసినారివి, డబ్బులు అస్సలు ఖర్చు పెట్టడంట. కొంతమంది అస్సలు ఖర్చు పెట్టరు, అస్సలు బయటికి తీయరు. ఈవెన్ దేవునికి ఇచ్చేటప్పుడు కూడా వారి పిసినారితనాన్ని చూపిస్తూ ఉంటారు. డబ్బులు పొదుపుగా మనము వాడుకోవడము మంచిదే, కానీ ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడ ఖర్చు పెట్టాలి. దేవునికి ఇచ్చే విషయంలో మనము ముఖ్యంగా పిసినారులముగా ఉండకూడదని బైబిల్ గ్రంథము సెలవిస్తూ ఉన్నది. మీరు పిసినితనముగా ఇవ్వద్దు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. దేవునికి ఇచ్చే విషయంలో ఉదారమైన స్వభావము కలిగి ఉండాలి.
ఇక్కడ ఈ రెండు విషయాలను మీరు గమనించండి. ఒకటి, అరిమతయి యోసేపు ఎందుకు ఆయన బయటికి రాలేకపోయాడు ఇన్ని రోజులు? యూదులకు భయపడ్డాడు. రెండవదిగా, అప్పుడు దాకా చాలా ఒకవేళ పిసినారిగా ఉన్నట్లయితే ఆయనలో ఏం కనపడుతూ ఉన్నదంటే, ప్రభువు కొరకు ఆయనే స్వయంగా వెళ్ళి నారబట్ట కొన్నట్లుగా మన మార్కు సువార్త 15వ అధ్యాయం 46వ వచనంలో చదువుతాం. ఆయనే నార బట్టను కొన్నట్లుగా మనం చూడగలం. అదే రీతిగా ఆయన తన కొరకు తొలిపించుకున్నటువంటి సమాధిని, క్రొత్త సమాధిని, అంతకుముందు ఆ సమాధిలో ఎవరిని పెట్టలేదు. ఆ సమాధిని ప్రభువు వారికి ఇచ్చినట్లుగా, అనగా ప్రభు వారి దేహమును ఆ సమాధిలో పెట్టినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ భయం ఏమైపోయింది ఆయనకి? యూదులకు భయపడే కదా బహిరంగంగా వచ్చి, నేను యేసయ్య బిడ్డను, నేను యేసు ప్రభు వారి శిష్యుడను, నేను యేసు ప్రభు వారిని నమ్ముకున్నాను అని ఎక్కడ చెప్పలేకపోయాడు. కానీ ఇప్పుడు ధైర్యంగా పిలాతు దగ్గరికే వెళ్ళి యేసు దేహమును తనకివ్వమని అడుగుతున్నాడంటే ఆ భయం ఏమైపోయింది? ఇంకో చోట ఇదే వాక్య భాగంలో ఏం చూద్దాం, ఆయన తెగించాడంట. తెగించి పిలాతు దగ్గరికి వెళ్ళాడంట. ఆయన ధనవంతుడు, కానీ డబ్బులు ఖర్చు పెట్టే తత్వం లేనటువంటి వ్యక్తి కావచ్చు. కానీ ఇప్పుడు ఆయన ఉదారంగా తాను సమాధిని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. సన్నపు నారబట్టను ఆయన దేహమును చుట్టడానికి కొన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆయన పిసినారితనం ఏమైపోయింది? ఇంత మార్పు ఈయనలో ఎలా చోటు చేసుకుంది అంటే, సిలువ ఆయనలో గొప్ప మార్పును తీసుకొచ్చినట్లుగా మనం చూడగలం. ఇది జరిగింది సిలువ తర్వాతనే. సిలువ మన జీవితంలో గొప్ప మార్పును తీసుకొస్తుంది. ఈ అరిమతయి యోసేపు జీవితంలో సిలువ గొప్ప మార్పును తీసుకొచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆయనలో ఉన్న భయాన్ని తొలగించింది, ఆయనలో ఉన్న పిసినారితనాన్ని పోగొట్టింది, ఆయనలో ఉన్న సిగ్గుపడే తత్వాన్ని పోగొట్టింది. దేవుని విషయంలో ధైర్యంగా ఉదారమైనటువంటి స్వభావముతోటి యేసు ప్రభు వారిని సమాధి చేయాలని ఆయన ముందుకు వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. సిలువకు అంత గొప్ప శక్తి ఉంది. సిలువకు ముందు, సిలువ తర్వాత కొంతమంది వ్యక్తుల గురించి మనము చదివినప్పుడు ఇదే సత్యము మనకు అర్థమవుతూ ఉంది. యేసు ప్రభు వారి శిష్యుడు, 12 మంది శిష్యులలో ఒక శిష్యుడు, ఆయనతో 3 శిష్యులు చాలా దగ్గరగా ఉంటారు. వారిలో ఒక ఆయన పేతురు. అంతకుముందు ఏమన్నాడంటే యేసు ప్రభు వారు, మీలో ఒకరు నన్ను అప్పగించేవాడంటే, ప్రభువా నీ కొరకు మా ప్రాణాన్నైనా పెడతామయ్యా. అందరూ అన్నారంట, శిష్యులు అందరూ అన్నారంట ఆ మాట. అవసరమైతే నీకోసం మా ప్రాణాన్ని పెడతాం, ఇస్తామన్నారంట. కాంచేపటికి యేసు ప్రభు వారు అరెస్ట్ చేయబడ్డాడు, తీసుకుని వెళ్ళారు. ఆయన పేతురు ఆ బయట తిరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఎవరో చూసి అన్నారట, నువ్వు ఆయన శిష్యుల్లో ఒక శిష్యుడు కాదంటే ఏమన్నాడు అతను? ఆ మనుషుని నేను ఎరగనన్నాడంట ఆ చిన్న పాపతోడు. ఇంకొక ఆయన అడిగితే ఆ మనుషుని నేను ఎరగనన్నాడంట. మనుషుని నేను ఎరగనని ఒట్టు పెట్టుకుంటూ తనను తాను శపించుకుంటూ వెళ్ళిపోయాడంట. ఇది ఎప్పుడు జరిగింది? సిలువకు ముందు జరిగింది. ఇది సిలువకు ముందు జరిగింది. సిలువ తరువాత, సిలువను అర్థం చేసుకున్న తరువాత, సిలువను యేసు ప్రభు వారి సిలువ ప్రేమను రుచి చూసిన తరువాత, ఇదే పేతురు యోహాను కలిసి యేసు ప్రభు వారి నిజమైన దేవుడిని ప్రకటిస్తూ ఉన్నారు. ఈ సన్హెడ్రిన్ సభ సభ్యులు, ఈ అధికారులు
పేతురును యోహానును పిలిపించన్నారు, మీరు ఈ నామమును గురించి మాట్లాడకూడదు, ఈ యేసు ప్రభు వారి గురించి మీరు చెప్పకూడదు అని వాళ్ళని బెదిరించారంట. అప్పుడు పేతురు అన్న మాటలు మనందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అక్కడేమో ఒక చిన్న పాపకు భయపడ్డాడు. సిలువ తరువాత ఆ మత పెద్దలు పిలిచి, నువ్వు మాట్లాడొద్దంటే పేతురు ఏమంటున్నాడు చూడండి అమ్మా. అందుకు పేతురును, వాళ్ళన్న మాట కూడా చదువుదాం. 14వ అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపను కూడదని వారికి ఆజ్ఞాపించిరి. అందుకు పేతురును యోహానును వారిని చూసి, దేవుని మాట వినుట కంటే నీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరమిచ్చిరి. మీరేం చేసుకుంటారో చేసుకోండి, యేసు క్రీస్తుని గురించి మాట్లాడకుండా మేము ఉండలేం, యేసు క్రీస్తుని గురించి చెప్పకుండా మేము ఉండలేం, యేసు ప్రభు వారిని గురించి ఆలోచించకుండా మేము ఉండలేం. ఏమైపోయింది ఆ భయం? సిలువకు ముందు ఒక చిన్న పాప వచ్చి, నువ్వు ఆయనతో ఉన్నవారిలో నువ్వు ఒకడివి కాదా అంటే ఒట్టు పెట్టుకున్నాడు, శపించుకున్నాడు. ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు అన్న పేతురు ఇప్పుడు ఏమంటున్నాడంటే, మీరేమైనా చేసుకోండి, ఆయన గురించి మాట్లాడకుండా మేము ఉండలేం. ఇంత గొప్ప మార్పు పేతురు యోహానులో ఎలా కలిగింది? ఆ రోజు వీళ్ళందరూ పారిపోయారు. యేసు ప్రేమించిన శిష్యుడైన యోహాను ఉన్నాడు తర్వాత అక్కడ, మిగతా శిష్యులు మనకు ఎవరు కనిపించలేదు. ఇంత గొప్ప మార్పు వీరిలో ఎలా వచ్చిందంటే, సిలువ వారిలో అంత గొప్ప మార్పును తీసుకొచ్చింది. సిలువ ప్రేమ వారిలో అంత ధైర్యాన్ని కలిగించింది. మన జీవితాలలో కూడా ప్రియమైన వారలారా, సిలువ ప్రేమ గొప్ప మార్పులు తీసుకొస్తుంది. ఇంకొక ఉదాహరణ మీకు తెలియజేస్తాను. యేసు ప్రభు వారికి సహోదరులు ఉన్నారు. బైబిల్ గ్రంథంలో వారు 2 పుస్తకాలు రాశారు, యాకోబు పత్రిక, యూదా పత్రిక. వారు ఎవరంటే యేసు ప్రభు వారి యొక్క సహోదరులు. వారు మొదటిగా యేసు ప్రభు వారిని నమ్ముకోలేదు. యోహాను సువార్తలో ఆ మాటను మనం చదువుతాం. యోహాను సువార్త 7వ అధ్యాయం 5వ వచనం. దానికంటే వారు యేసు ప్రభు వారి సహోదరులు అనడానికి ఒక వచనాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 3వ అధ్యాయం 6వ అధ్యాయం 3వ వచనం. సిస్టర్ చదవండి సిస్టర్. మార్కు సువార్త 6వ అధ్యాయం 3వ వచనం. ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యోసే, యూదా, సీమోను అను వారి సహోదరుడగు వడ్లవాడు కాడా? ఇతని సోదరీమణులందరూ మనతో నున్నారు కారా అని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతరపడిరి. ఆయన సోదరులలో మనకి ఎవరు కనపడుతున్నారు? 2 పేర్లు మనం చూద్దాం. యూదా కనపడుతున్నాడు, యాకోబు కూడా కనపడుతున్నాడు. వారంట యేసు ప్రభు వారితో కలిసి పెరిగారు. వారందరూ యేసు ప్రభు వారికి హాఫ్ బ్రదర్స్ కావచ్చు. వారందరూ యేసు ప్రభు వారు తోడబుట్టినటువంటి వారు. వారు యేసు ప్రభు వారితోనే కలిసి పెరిగారు. యేసు ప్రభు వారిని అతి దగ్గరగా చూసినటువంటి వారు. కానీ యోహాను సువార్తలో ఏం రాయబడి ఉంటుందంటే, యోహాను సువార్త 7వ అధ్యాయం 5వ వచనం సిస్టర్. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసముంచలేదు. దయచేసి గమనించండి. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసముంచలేదు. దాని అర్థం ఏంటి? యేసు ప్రభు వారి కంటే బెస్ట్గా జీవించిన వారు ఈ భూమి మీద ఎవరైనా ఉంటారా? యేసు ప్రభు వారి కంటే బెస్ట్ అన్నయ్య ఈ భూమి మీద ఎవరైనా ఉంటారా?
యేసు ప్రభు వారి కంటే బెస్ట్ కుమారుడు ఈ భూమి మీద ఎవరైనా ఉంటారా? ఉంటారా? యేసు ప్రభు వారి కంటే బెస్ట్ ప్రార్థనాపరుడు ఈ భూమి మీద ఎవరైనా ఉంటారా? యేసు ప్రభు వారి కంటే మంచి నైతిక విలువలు కలిగినటువంటి వ్యక్తి ఈ భూమి మీద ఎవరైనా ఉంటారా? ఉండరు. కానీ యేసయ్య చాలా మంచివాడు. కానీ ఆయన మంచితనం, ఆయన ప్రార్థనా జీవితం, లేకపోతే ఆయన మంచి గుణగణాలు వారు ఆయన ఏంది విశ్వాసం ఉంచేటట్లుగా చేశాయా? చేస్తే వారు నమ్ముకోవాలా? కానీ వారు ఇంకా నమ్మలేదంట. ఆయనను వారు కూడా ఎగతాళిగా మాట్లాడారు. కానీ వీరు మనకెక్కడ కనపడతారంటే మళ్ళీ అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 14వ వచనంలో కనపడతారు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం. వీరు మేడగదిలో ప్రభువును ఆరాధిస్తున్నారు. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. యాకోబు, యూదా ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు. ఆయన సహోదరులు కూడా ప్రార్థన చేస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ మార్పు వారిలో ఆ విశ్వాసం ఎలా? ఇప్పుడు వారు దేవుని కుమారుడని వారు నమ్మారు. యేసయ్య మరణ పునరుద్ధానములు వారిలో ఏమి కలిగించాయంటే విశ్వాసాన్ని కలిగించాయి. ఇప్పుడు వారు యేసు ప్రభు వారు దేవుని కుమారుడని నమ్మటము వారు ప్రారంభించారు. యేసయ్య సిలువ వార్తకి ఎంత శక్తి ఉందో చూడండి. యేసయ్య సిలువ వార్తకు ఒక వ్యక్తిని రక్షించే శక్తి ఉన్నది. యేసయ్య సిలువ వార్తకు చీకటిలో ఉన్న వ్యక్తిని వెలుగులోకి తీసుకొచ్చే శక్తి ఉన్నది. యేసయ్య సిలువ వార్తకు పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారిని బ్రతికించే శక్తి ఒక్క సిలువ వార్తకు మాత్రమే ఉన్నది. అందుకనే అపోస్తలుడైనటువంటి పౌలు ఏమంటాడంటే, మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము అంటాడు. హల్లెలూయా. సిలువ వేయబడిన యేసును ప్రకటిస్తే ఆత్మలు రక్షించబడతాయి. కానీ ఈనాడు మనం వింటున్న చాలా ప్రసంగాలలో సిలువ అనే 3 అక్షరాల పదము ఉండటం లేదు. ప్రజలకు ఏమి కావాలో, ప్రజలకు ఏం చెబితే సప్పట్లు కొడతారో, ప్రజలకు ఏమి చెబితే అభినందిస్తారో, ప్రజలకు ఏమి కావాలో అయందిస్తున్నారు. కానీ సిలువ వర్తమానం చాలా ప్రాముఖ్యమైన, ఆత్మలను రక్షించే శక్తి కలిగిన సిలువ వార్త మరుగున పడిపోతున్నది. అది చాలా విచారకరం. చిన్నతనములో నేను 97లో యేసు ప్రభు వారిని నమ్ముకున్నాను. ఎక్కడికి వెళ్ళి ప్రసంగాలు విన్నా సిలువను గురించి చెప్పకుండా వారు స్టేజి దిగేవాళ్ళు కాదు. సిలువను గురించి మాట్లాడకుండా వారు ప్రసంగాన్ని ముగించేవారు కాదు. చివరన యేసయ్య సిలువను గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందే. ఎందుకంటే ఆనాటి దైవజనులు గుర్తించారు, ఒక ఆత్మ రక్షించబడాలంటే యేసయ్య సిలువ వార్తను, సిలువ ప్రేమను చెప్పాలి. పౌలు గారు అదే గ్రహించాడు. పౌలు గారు ఎక్కడికి వెళ్ళినా సేమ్ టాపిక్, సిలువను గురించి మాత్రమే పౌలు గారు ప్రసంగించేవారు. అందుకని ఆయన అన్నాడు, మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాం. ప్రసంగాలలో మనం వాడే ఈ పిట్ట కథలు కానీ, జోకులు కానీ, ఇవన్నీ కాంచేపు నవ్వుకోవటానికి ఉపయోగపడతాయి, చప్పట్లు కొట్టడానికి ఉపయోగపడతాయి. కానీ ఒక జీవితంలో మార్పును ఇవి తీసుకుని రాలేవు. ఒక వ్యక్తి జీవితంలో మార్పును ఇవి కలిగించలేవు. ఒక వ్యక్తిలో మార్పును తీసుకొచ్చే శక్తి
ఒక శిలువ వార్తకు మాత్రమే ఉన్నది. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే యాకోబు యోధాలో అంత గొప్ప మార్పు కలగడానికి యేసయ్య శిలువ ప్రేమను వారు దగ్గరగా చూశారు. అదోనీరామ్ జడ్సన్ బర్మా దేశానికి మిషనరీగా వెళ్ళాడు. 40 సంవత్సరాలు చాలా కష్టపడి సేవ చేశాడు. ఎన్నో కష్టాలు, ఎన్నో ఒడిదుడుకులు బర్మా దేశంలో సేవ చేశాడు. అనేక మందికి ఆశీర్వాదకరంగా మారాడు. అనేక మంది ప్రభువులోనికి రావడానికి ఈ దైవజనుని దేవుడు వాడుకున్నాడు. అదోనీరామ్ జడ్సన్ 40 సంవత్సరాల పరిచర్య తరువాత మళ్ళీ ఆయన వారి దేశానికి వెళ్ళాడు. అదోనీరామ్ జడ్సన్ గారు వచ్చారని ఒక మంచి పెద్ద మీటింగ్ ఏర్పాటు చేశారు. ఏం చెబుతాడో, ఏమేమి అనుభవాలు చెబుతాడో, ఆయన పడిన కష్టాలు, బాధలు, ఆర్థిక ఇబ్బందులు, వాటన్నిటిని ఎలా జయించాడో, దేశంగా దేశం వెళ్ళి సేవ చేశాడు, అవన్నీ వినాలని ప్రజలు గుంపులు గుంపులుగా వచ్చారంట ఆ మీటింగ్కి. చాలా పెద్ద మీటింగు. ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడంట. నేనేం చెప్పాలి ప్రభువా? దేవుడు ప్రేరేపించాడంట, నీ దగ్గర ఉన్న బెస్ట్ మెసేజ్ని ఒకటి సెలెక్ట్ చేసుకొని పోయి చెప్పు అన్నాడంట. ఆయన వెళ్ళి తన దగ్గర ఉన్న ప్రసంగాలలో బెస్ట్ ప్రసంగం చేశాడంట. ప్రజలందరూ కొంచెం నిరాశకు గురయ్యారంట. ఆయన ఆ రోజు చేసిన ప్రసంగం ఏంటంటే యేసు ప్రభు వారి రక్తమును గురించిన ప్రసంగం చేశాడంట. యేసు ప్రభు వారు కల్వరిలో చేసిన త్యాగమును గురించి బోధించాడంట. ప్రజలు అనుకున్నారంట, ఈ ఎప్పుడు వినేయే కదా, ఆయన ఏదో అనుభవాలు చెబుతాడు అనుకుని వస్తే యేసయ్య రక్తమును గురించి చెప్పాడేంటి? ఇవన్నీ మనం సహజంగా వింటూ ఉంటాం కదా అని ప్రజలు కొంచెం నిరాశకు వెళ్ళి అక్కడున్న అదోనీరామ్ జడ్సన్ గారితో ఉన్నటువంటి వ్యక్తి అడిగాడంట, సార్ మీరు ఇంకొక ప్రసంగం చేయాల్సింది సార్ అన్నాడంట. ఏమైందంటే ప్రజలు అక్కడ జరిగిన అనుభవాలు అవన్నీ ఆశిస్తున్నారు, అవి వినాలనుకున్నారంటే దేవుడు నాకు చాలా సంవత్సరాల తర్వాత ఈ బెస్ట్ అవకాశాన్ని ఇచ్చాడు. నా గురించి చెప్పమని రేపు ఒకవేళ నేను దేవుని దగ్గర నిలబడితే నా గురించి చెప్పమని నీకు ఒక అవకాశం ఇస్తే ఆత్మలను రక్షించే శక్తి కలిగినటువంటి స్వార్థను పక్కన పెట్టి ఈ అనుభవాలు అవి చెబుతావా అని దేవుడు నన్ను అడిగితే దేవునికి నేను ఏమి లెక్క చెప్పాలా అన్నాడంట. నా దగ్గరున్న అనేక ప్రసంగాలు నేను చేశాను, నా దగ్గరున్న బెస్ట్ ప్రసంగాన్ని చేశాను. నా దగ్గరున్న ప్రసంగాలలో బెస్ట్ ప్రసంగం ఏదంటే యేసు ప్రభువారు కల్వరిలో చూపించిన ప్రేమ ప్రసంగం, యేసు ప్రభువారు కల్వరిలో కార్చిన రక్తమును గుర్చిన ప్రసంగం అన్నాడంట. హల్లెలూయా. సిలువకు అంత గొప్ప శక్తి ఉంది. అరిమతయి యోసేపులో గొప్ప మార్పును కలుగు చేసింది సిలువ. యాకోబు యోధాలో గొప్ప మార్పును తీసుకొచ్చింది. ప్రభువునందు విశ్వాసం ఉంచేటట్లుగా చేసింది సిలువ. పేతురు యోహానులో గొప్ప ధైర్యాన్ని కలిగించింది సిలువ. కనుక నా ప్రియమైన వారులారా, సిలువను గురించి మనం ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు. సిలువ ఎప్పుడు ఫ్రెష్ అంశం, అది ఎప్పుడు నూతన అంశమే. అది కొంతమందికి పాతబడిపోయిన అంశం కావచ్చు, కానీ దీన్ని నమ్మే వారికి అది నూతనమైనటువంటి అంశం.